బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక లారీని కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో స్పాట్ లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ప్రమాదం హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ లో చోటు చేసుకుంది. అంబర్పేట నుండి బొంగుళూరుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఒక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెళ్తున్న లారీని ఒక కార్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే వెంటనే అక్కడ పోలీసులు అదేవిధంగా అంబులెన్స్ అంతా చేరుకుని కూడా వాళ్లకు అంటే ఎవరన్నా బతికి ఉన్నారా ఏంటి అని హుటాహుటిన వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అందులో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే కాస్త దీని కారణంగా ఔటర్ రింగ్ రోడ్ పైన ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వెనక నుంచి వచ్చి వెళ్తున్న లారీని ఒక కార్ బెలినో కార్ ఢీకొట్టడంతో కంప్లీట్గా ఆ కార్ నుజ్జు అయిపోయింది. ఎస్, ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఎంతటి దారుణంగా అదంతా ముందు భాగం అంతా కూడా ఏ రకంగా నుజ్జు అయిపోయిందో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే స్పాట్లో చనిపోయారు. అయితే గ్యాస్ కట్టర్ సహాయంతో ఆ కార్ని కట్ చేసి డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు. అంటే అక్కడ ఎంతలా కంప్రెస్ అయిపోయిందో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆ కార్ని కట్ చేసి మృతదేహాలను కూడా బయటికి తీశారు. ప్రమాద టైంలో మొత్తం ఆ కారులో 5 మంది ఉన్నారు. అందులో ముగ్గురు స్పాట్లో చనిపోయారు. అయితే ఒక లారీ వెళ్తుంది, ఆ లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. దీంతో ముగ్గురు చనిపోయారు. అంబర్పేట నుండి బొంగుళూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మొత్తం 5 ఉండగా స్పాట్లో ముగ్గురు చనిపోయారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది బెలూనో కార్. అయితే స్పాట్కు చేరుకొని పోలీసులు ఆదిబట్ల పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. అయితే అందులో ఉన్న మృతదేహాలను బయటకు తీసి ఇబ్రహీంపట్నం హాస్పిటల్కి తరలించారు. అందులో 5 ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముగ్గురేమో అక్కడే స్పాట్లో చనిపోయారు. అయితే కారు పూర్తిగా నుజ్జు కావడంతో గ్యాస్ కట్టర్ సహాయంతో కారు భాగాలను కట్ చేసి ఆ కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చనిపోయిన వారిలో మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో పనిచేసే అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. అయితే డ్రైవింగ్ చేసే మలోద్ చందు లాల్ 29 సంవత్సరాలు. అతని స్వస్థలం మాసంపల్లి తాండా పాకాల కొత్తగూడ వరంగల్ జిల్లా. ఇక ఇంకో వ్యక్తి జనార్దన్ 50 సంవత్సరాలు. అతని స్వస్థలం వరంగల్ జిల్లా. ఇక మూడో వ్యక్తి కావలి బాలరాజు 40 సంవత్సరాలు, మొయినాబాద్కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే తీవ్రంగా గాయపడ్డారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు బిఎన్ రెడ్డి నగర్లోని నీలాద్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో వాళ్ళని కూడా ప్రజెంట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్, ఆ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. యాక్సిడెంట్ తర్వాత ఆ కార్ కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. ఎస్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఎస్ సురేష్, మనం చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ పైన, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఒక కారు వెళ్ళి లారీని గుద్దింది. దీంతో ఆ కార్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. చాలా దారుణమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే స్పాట్లో ముగ్గురు చనిపోయారంటున్నారు. ఏంటి ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సురేష్? ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఔటర్ రింగ్ రోడ్ పైన దంబర్పేట నుంచి ఇటు గచ్చిబౌలి వెళ్తున్న కారులో ఒక్కసారిగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ముందు వెళ్తున్న లారీని అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం 4 మృతి చెందారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం స్థానికంగా ఉన్న హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా కూడా యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 120 స్పీడ్ తో ఔటర్ రింగ్ రోడ్ పై వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా స్పీడ్ తో వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము కావడం, నిద్ర మత్తులో డ్రైవింగ్ చేసే అతను ఉండడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ కూడా ఆపకుండా వెళ్లిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మృతదేహాలని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అయిన తర్వాత కుటుంబ సభ్యులకి అప్పచెప్తారు. తరచూ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ప్రమాదం
జరిగినప్పుడల్లా ఇద్దరు ముగ్గురు చనిపోతూ ఉన్నారు. పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ కూడా అతి వేగంగా అంటే 120 స్పీడ్ కంటే ఇంకా వేగంగా వెహికల్స్ వెళ్లడం, నిద్ర మత్తులో ఔటర్ రింగ్ రోడ్ పై ఏదైనా వెహికల్స్ ఆగి ఉన్న తరుణంలో ఆ వెనుక నుండి వెళ్లి ఢీకొట్టడంతో ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో కూడా బెలెనో కారు పూర్తిగా నుజ్జు కావడం జరిగింది. పోలీసులు స్పాట్ కి చేరుకొని గ్యాస్ కట్టర్లతో అతి కష్టం మీద మృతదేహాలను అందరినీ కూడా బయటికి తీసి గాయపడ్డ వ్యక్తిని బిఎన్ రెడ్డి హాస్పిటల్ కి తరలించి అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పైన కేసు నమోదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ లారీ ఆగకుండా వెళ్ళింది కాబట్టి ఏ లారీ ఢీకొట్టింది అనేది ఇంకా గుర్తించలేదు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ఎన్నో ఎగ్జిట్స్ కి సంబంధించిన పూర్తిగా సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. మృతులంతా కూడా ఒకే గ్రామానికి చెందిన వారు కాక ఒకే రిసార్ట్ లో పనిచేసి తర్వాత యాదగిరిగుట్టకు వెళ్లి అక్కడ నుండి ఇటుకు వస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఈ ఘటన పైన ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మృతుల కుటుంబ సభ్యులు కూడా ఇబ్రహీంపట్నం వస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్. బిగ్ టీవీ స్క్రీన్ పైన యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే ఎంత వేగంగా వచ్చింటే ఆ రకంగా కారు నుజ్జు అయిపోయి ఉంటుంది. అయితే ఆ లారీకి సంబంధించి ఆ లారీ ఆగకుండా వెళ్ళిపోయిందని అంటున్నారు. సో దీనికి సంబంధించి ఆ లారీ ఏ నెంబర్కి సంబంధించింది అంటూ కూడా పోలీసులు ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ దగ్గర కూడా సీసీ కెమెరా టీవీ పరిశీలిస్తున్నారు. అయితే మొత్తం మీద హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చి ఢీ కొట్టినట్టు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ వర్షం కూడా పడుతుంది. అయితే వాళ్ళు వచ్చిన స్పీడ్కి ఒక్కసారిగా గుద్దడంతో కంప్లీట్గా కార్ అంతా కూడా నుంచి అయిపోయింది. దీంతో స్పాట్లో కూడా ముగ్గురు చనిపోయారు. ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మరొకరు చనిపోయారు. ఇంకొకరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే నుజ్జు అయిపోవడంతో గ్యాస్ కట్టర్ల సహాయంతో అందులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటికి తీశారు పోలీసులు. అయితే ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన పోలీసులు ఇంకా అక్కడ చేరుకొని వాళ్ళను బయటికి తీశారు. అయితే అక్కడ చనిపోయిన ముగ్గురులో చందులాల్, అదేవిధంగా జనార్దన్, బాలరాజు వీరు ముగ్గురు కూడా స్పాట్లో అక్కడికి చనిపోయారు. అయితే ప్రజెంట్ ఒక వ్యక్తి నీలాద్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో దీనికి సంబంధించి యాక్సిడెంట్ జరిగిన చోట ఆ లారీ అయితే లేదు, ఆ లారీ ఆగకుండా వెళ్ళిపోయిందని కూడా అంటున్నారు. సో దీంతో ఆ లారీ ఎవరిది అండ్ ఎక్కడ ఎగ్జిట్ అయింది అనే కోణంలో కూడా సీసీటీవీ పరిశీలిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఫర్దర్గా డీటెయిల్స్ రావాల్సి ఉంది.